సెహరీ చేయడానికి ఇంత పెద్ద క్యూలో నిలబడతాననైతే అస్సలు అనుకోలేదు. 30 డేస్ రంజాన్ సిరీస్ లో ఈ రోజు అయితే డే 18 అనమాట. పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళాము సెహరీ చేసుకోవడానికి. వెళ్ళి చూస్తే ఇంత పెద్ద లైన్ ఉంది. కాసేపు అలా లైన్ లో నిలబడ్డాక మన ఫుడ్ అయితే వచ్చింది. ఇదైతే నైచోరు, ఇంకా కర్రీ అయితే క్యారెట్ బీన్స్ కర్రీ. టేస్ట్ విషయానికి వస్తే ఆ నైచోరు ఇంకా ఆ కర్రీతో కాంబినేషన్ భలే ఉంది. ఇంకా అది తినేసి వేడి వేడిగా ఒక బూస్ట్ అయితే లేపేసా. ఈ రోజు సెహరీ కంప్లీట్ చేసుకుని పడుకొని లేచేసరికి టైం అయితే 12 అయిపోయింది. నేను బెంగళూరుకి వచ్చిన రీజన్ అయితే రంజాన్ షాపింగ్ మా. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బెంగళూరులో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది మావా. ఇంకా ఎలాగోలా శివాజీ నగర్ అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ చేసేసరికి నా పని అయితే అయిపోయింది మావా. దాన్ని సెపరేట్ బ్లాగ్ గా చేశాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇక్కడ ఒక్కసారి వస్తే ఇంకోసారి రావాలనిపింది మావా, అలా ఉంటుంది రష్. ఇంకా ఎలాగోలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇదైతే చర్చ్ స్ట్రీట్ మావా. ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే స్ట్రేంజర్ పోర్ట్రేట్స్ ఇస్తా ఉంటాడు. అతను ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా రూమ్ కి వచ్చేసరికి ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుని పెట్టుకునేసాము. ఇదైతే డేట్ జ్యూస్ అంట మావా, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా ఇదైతే వాటర్ మిలాన్ జ్యూస్. వీడు చూడండి మావా, ఇంట్లో వాళ్ళు త్వరగా పెళ్లి చేయాలని దువా చేసుకుంటున్నాడు. ఇంకా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అయితే అయిపోయింది. ఈ రోజు అయితే చాలా అలసిపోయాను మామ. నా పని అయితే అయిపోయింది అనుకున్నా, ఎలాగోలా టైం అయితే కొంచెం త్వరగా అయిపోయింది. ఈ రోజు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఆ జ్యూస్ తాగుతా ఉంటే స్వర్గం కనిపించింది. ఎడిట్ చేయడానికి టైం అయితే దొరకలేదు మామ, అందుకే వీడియో అయితే లేట్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడైతే పోయిన ప్రాణం అయితే తిరిగి వచ్చినట్టుంది మామ. ఇంకా నైట్ మళ్ళీ షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఒక ఐస్ క్రీమ్ అయితే వేసాము. ఈ రోజు వీడియో అయితే ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.